ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి తెరవలసిందిగా కోరుతున్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనములను మనకి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలు కారణమైన వాడా, నీ నామమునకు ఎంతో స్తోత్రం. నీ దాసుని మరుగుపరిచి మీరు వినిపించినటువంటి చక్కటి మాటలు బట్టి నీకు వందనాలు. పంపించారు దేవుని గురించి మేము ఉండాలా ప్రభా. మీరు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నీ యొక్క ప్రభా మాట నేను కూడా అందించబోతుండగా యోగ్యులైనటువంటి ఒకసారి కొట్టి మా అందరికి కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరే దయచేయమని వేడుకొని మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు చదివిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకని లాభము అంటున్నారు ఇక్కడ? ఎవరైనా బ్రతకటం లాభం అంటారా, చనిపోవటం లాభం అంటారా? బ్రతకమే లాభం అంటారు. తల్లి గారి కూడా 90 సంవత్సరాలు వచ్చినా కానీ చివరి వరకు ఏమన్నారు? బ్రతకాలని కోరుకున్నారు. కానీ దేవుడు అంటే చెప్తాం. ఎందుకని అపోస్తలుడైనటువంటి పౌలు బ్రతకటం కన్నా చావైతే మేలు అని ఎందుకు అంటున్నాడు? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎందుకని చావు మేలు అనుకుంటున్నాడైనా? ఎందుకని? సరే, నేను మీకు 5 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? చావు మేలు అని అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు పరిశుద్ధుల కంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధుల కంటే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో ఉండగా పరిశుద్ధంగా ఉండటం మనకి అత్యంత క్లిష్టమైనది, చాలా కష్టతరమైనది. పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మనం దేవుడి సన్నిధిలో అనుకుంటా ఉంటాం. ఇక నేను పాపము చేయకూడదు, ఇక టీవీ చూడకూడదు, మొబైల్ చూడకూడదు, చెడు వ్యసనాలు కలిగి ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ, క్రియలు కానీ, అబద్ధాలు కానీ నేను ఆడకూడదు, చేయకూడదు అని చెప్పి ఎన్నోసార్లు మనం తీర్మానం చేసుకుంటాము. కానీ ఈ లోకంలో అపవాదులు ఏదో రీతిగా టెంప్ట్ చేసి మన పాపములు పరిగెట్టగా చేస్తూ ఉంటారు. పరిశుద్ధంగా జీవించడం అనేది మనకి చాలా కష్టతరంగా ఉంటుంది, ఎంతో క్లిష్ట పరిస్థితిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మరణిస్తామో దేవుడు మనకి పరిశుద్ధతను ఇస్తారు. హల్లెలూయా. ఇక అప్పటి నుండి మన పాపం చేయదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులైనటువంటి దేవుడి దగ్గర మనం ఉంటాం కాబట్టి. అందుకనే ఈ పౌలు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, బ్రతుకుండటం నాకు మేలుకరంగానే ఉంది, కానీ ఇక్కడ కన్నా కూడా నీ దగ్గర ఉండటం ఎంతో మేలు. ఎందుకో తెలుసా? నీవు పరిశుద్ధులను. హల్లెలూయా. కాబట్టి అతని యొక్క జీవితంలో పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి అతను చావైతే మేలు అని అన్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో మనకు ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయమ్మా. కుటుంబ సమస్యలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి. వారికి అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎన్ని చేసినా కానీ మనశ్శాంతి ఉంటుందా? విశ్రాంతి ఉంటుందా? ఈ రోజు ఈ సంవత్సరం ఇదిగో ఈ మేలు జరిగిందిలే, వచ్చే సంవత్సరం నాకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయినలే అనేటువంటి మనస్సు కానీ, అటువంటి వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారా? ఏమంటారు? ఈ సంవత్సరానికి ఈ కష్టం తీరింది, కానీ రాబోయే సంవత్సరాలు నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి విశ్రాంతి లేక ఉదయం లేచిన దాని నుంచి రాత్రి పడుకునేంత వరకు మనసంతా ఎలా ఉంటుందో తెలుసా? కష్టంగాను బాధగాను ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో అతని నిత్య విశ్రాంతిలో వెళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవులని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి మాత్రమే విశ్రాంతిగా ఉండగలరు.
ఇంకోటి ఏంటో తెలుసా, మూడోదిగా మనకున్నటువంటి శరీరము బంగారమైన శరీరమా, మనకున్న శరీరము విలువైనటువంటి శరీరమా? ఏ శరీరము మనం ధరించుకున్నది? దేవుడు మనల్ని దేని ద్వారా మనం నిర్మించాడు, దేనితో మనల్ని తయారు చేశాడు చెప్పండి. దేవుడు నేల నుండి మట్టిని తీసి దానిని నరుడుగా చేసి వారి నాస్కారంలో జీవవాయువు ఉండగా అతనికి ప్రాణం వచ్చింది. ఈ మట్టి శరీరము ఎప్పుడైనా మట్టిలో కలిపవలసిందే. మనకు ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు. అది కూడా ఎలా ఉంటుంది? ఆయాసము ప్రయాసమే. కానీ ఈ మరణించిన తర్వాత దేవుడు మనకు ఏ శరీరం ఇస్తాడో తెలుసా? అక్షయమైనటువంటి శరీరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి కనుక చూస్తే 15వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. ఇప్పుడు మామగారు అయితే మట్టిలో ఉంటున్నారు, కానీ యేసు ప్రభువు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆమెకి ఏ శరీరం వస్తుంది తెలుసా? మహిమ గల శరీరం వస్తుంది. హల్లెలూయా. ఇక ఆయనతో సంతోషమే, ఆనందమే, సమృద్ధి. ఇక వారి యొక్క భర్త గురించి కానీ, బిడ్డల గురించి కానీ, అప్పుల గురించి కానీ, వారి యొక్క కుటుంబ సమస్యల గురించి కానీ, దేని గురించి ఆలోచించగా ఆమెకు ఒకటే తెలుసు. ఏంటో తెలుసా? అక్షయమైనటువంటి శరీరమును ధరించుకున్న వెంటనే దేవుని స్తుతించడమే. హల్లెలూయా. మన పనంతా ఒకటే. ఇక్కడైతే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా. ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేయాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, తర్వాత అన్నం తినాలి. తినకపోతే ఏమైతే నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతుంది, టాబ్లెట్ వేసుకోవాలి. ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ పనులకు వెళ్ళాలి, కుటుంబాన్ని పెంచి పోషించాలి. ఇవి బాధ్యతలన్నీ ఉంటాయి. కానీ మరణించినటువంటి వ్యక్తి అయితే యేసు ప్రభువు వచ్చిన తర్వాత అక్షయ శరీరాన్ని ధరించుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 4వది ఏంటి అని అంటే ముఖ దర్శనం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. దేవుడు చూడాలన్నటువంటి ఆశ ఎంతమంది ఉంది ఇక్కడ? ఎంతమంది చూసాం కదా? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఏమన్నాడు? ఇగో మీదనే నేను ఉంటా, నా స్వరూపంలో నేను మిమ్మల్ని చేశాను అన్నాడు. కానీ మనకి ఆశ ఏంటి అని అంటే, అయ్యా నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఆశ కన్నా కూడా నిన్ను చూడాలనే ఆశ. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరాలనే ఆశ, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరాలనే ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరాలనే ఆశ. హల్లెలూయా.
శరీరానుసారంగా ఉండటం వలన కొన్ని తప్పుదాల వల్ల దేవుని మనం చూడకపోవచ్చేమో కానీ మరణించిన వ్యక్తి అయితే ఆయన ముఖాముఖిగా చూస్తాడు. ఆయన టచ్ చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడిని హత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? బ్రతుకటం కన్నా కూడా చావైతే లేదు. చివరిగా మనందరం యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం లేదా? ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నారు. ఇందాక అమ్మగారు కూడా అన్నారు కదా, ఏమన్నారు? మొన్న వేసింది అన్నారా, పెట్టేది గాజులేది, ఇదేది అదేది. నిన్న కాలంలో వచ్చినటువంటి యేసయ్యను నమ్ముకుంటావా? వారం దేవుణ్ణి నమ్ముకుంటావా? ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ చచ్చిపోయాడో తెలియదు, అలాంటి వ్యక్తిని నమ్ముకున్నావా? ఎందుకు అని చెప్పి ఈనాడు ఎన్నో తిరస్కరణలు మనం ఎదుర్కొంటాము. ఇంకా చాలా మంది ఏమంటారు తెలుసా? యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీకు కీడు సంభవించాయి, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీకు కష్టాలు వచ్చాయి, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకు నాశనం అయిపోయింది, నీ కుమారుడు పోయాడు, నీ భర్త చచ్చిపోయాడు, నీకు శాపం వచ్చింది అని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటూ ఉన్నప్పుడు మనకున్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? నా ప్రయాస, నా శ్రమకు దేవుడు ప్రతిఫలమిస్తాడని. హల్లెలూయా. దేవుడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనంలో నా జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధైర్యంలో పరలోక రాజ్యంలో మీకు ప్రతిఫలము దొరుకును. మన ప్రయాసపోతుందిగా మనం అనుభవించినటువంటి శ్రమలన్నీ పోతాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? నమ్మకమైనటువంటి వారికి దేవుని వెనుక వస్తాయి. జయించినటువంటి వాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు. దేవుడు రక్ష కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు, వారమారినటువంటి కిరీటం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈనాడు నవ్వినటువంటి వాడే, ఈనాడు హేళన చేసినటువంటి వాడే, ఈనాడు అపహాస్యం చేసే నాడే, ఆనాడు యేసు ప్రభువు మధ్య ఆకాశంలో రాగా అందరూ నవ్వుకుంటారంటే, అయ్యో ఇలాంటి సత్యాన్ని నేను విడిచిపెట్టానే, ఇలాంటి దేవుడిని నమ్ముకోలేదే, ఇలాంటి వ్యక్తిని నేను విసర్జించాను అని చెప్పి చాలా మంది అప్పుడు అనుకుంటున్నారు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలో తెలుసా? ఓపికతో, నిరీక్షణతో, ఎన్ని మాటలన్నా దేవుని కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలి, దేవుని సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించినటువంటి వారిగా ఉండాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. యేసు ప్రభువును నమ్ముకునేటువంటి వాళ్ళు పైకి భక్తి గల వారి వలె కనపడుచు వారి యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా కాదు. కానీ యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైతే జీవించారో వీళ్ళు కూడా అలాగే జీవించారు. కాబట్టి వారి క్రియలే వారి వెంట వచ్చినాయి. కాబట్టి నేను కూడా నమ్ముకోవాలి, నేను కూడా సేవించాలి, నేను కూడా ఆయన కొరకు బ్రతకాలన్నట్టు ఎవరైతే జీవిస్తారో వారి కొరకే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. చాలా మంది అనుకుంటాడు, నేను రక్షణ పొందాను సార్లు నాకు ఇచ్చేస్తాడు దేవుడు. ఎంత దేవుడు నీకు ఆరాధన మానేసి, దేవుడి కొరకు శ్రమ పడటం మానేసి, పరిచయం చేయటం మానేసి, శుభ్రంగా తినేసి కాళ్ళ మీద కాలేసుకొని వారి ఇష్ట ప్రకారంగా, వారి మనసు చెప్పిన ప్రకారంగా, వారి కోరిక చొప్పున చేసుకుంటూ ఉన్నంత మాత్రాన అయ్యా నేను రక్షణ పొందానుగా, బాప్తిసం తీసుకున్నానుగా, నాకు ఎట్లా కిరీటం అంటే దేవుడే అంటాడు తెలుసా? అక్రమము చేయవాలా తెలియదు. అయ్యా నీ నమ్మకం పట్టము పరిచయం చేసామంటే అది కాదు నాకు కావాల్సింది, పరిశుద్ధమైన జీవితం నాకు కావాలంటే. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనకు దేవుడి కొరకు శ్రమ పడాలి. మన కుటుంబం కొరకు ఎలా అయితే మనం శ్రమ పడుతున్నామో దేవుని కొరకు కూడా మనం శ్రమ పడాలి. ఎవరైతే నశించిపోయేటువంటి ఆత్మలు ఉన్నారో, ఇంకా వెలిగింపబడేటువంటి వారు ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువు వారి గురించి తెలియదో వారిని మనము దేవుని దగ్గరికి నడిపించాలి. వారు అడుగుతారు, మా మతానికి నీ మతానికి తేడా ఏంటి, మా దేవుడికి నీ దేవుడికి తేడా ఏంటి అంటే మనం ఏం చెప్తామో తెలుసా?
యేసయ్య బ్రతుకును మారుస్తాడని చెప్పాలి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మరి నీ బ్రతుకు మారిందా అన్నప్పుడు మన బ్రతుకు మారడం ఉందనుకో, ఆయన ఏమన్నా తెలుసా, మొదటిగా నువ్వు మారి అప్పుడు చెప్పు. అంతేకాదు చాలా మంది ఏం చెప్తారు తెలుసా, యేసు ప్రభువు దగ్గర పోతే అప్పుడు పోతాయి, యేసు ప్రభువు దగ్గర పోతే సంతానం వస్తుంది, యేసు ప్రభువు దగ్గర పోతే బిడ్డలు లేకుంటావు, యేసు ప్రభువుని అనుకుంటే నీకు ఉన్నటువంటి అవమానాన్ని పోతే. అది కాదు వాడు చెప్పాల్సింది. యేసు ప్రభువు దగ్గరకు వస్తే నీ జీవితం మారింది. యేసు ప్రభువు దగ్గరకు వస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఈ లోకంలో ఉండి చెడు వ్యసనాలకి, చెడు తలపులకి, చెడు ఉద్దేశాలకు బానిసైపోయావే, ఇక నేను నెగలేను, నా వల్ల అవదు అని చెప్పి అనుకుంటున్నావే, ఈ లోకంలో నేను పరిశుద్ధంగా జీవించాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వలేదని అనుకుంటావే, ఆ దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారందరూ దేవుడు మార్చాడు. హల్లెలూయా. మా నాన్నగారు కదా ఇదే సీతమ్మ దాంట్లో ఉన్నప్పుడు బెచ్చాలాడేటువంటి వాళ్ళు, తాగేటువంటి వాళ్ళు, సిగరెట్ తాగేటువంటి వాళ్ళు, తన్నేవాళ్ళు, తన్నించుకునేటువంటి వాళ్ళు, దొంగతనాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఇంకా ఏమన్నా తెలుసా, ఇలాంటి దేవుడు ఏంటి అని చెప్పి ఈ బైబిల్ కాకపోతనేటువంటి వ్యక్తి, ఎవరైతే దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నారో వాళ్ళు విమర్శించినటువంటి వ్యక్తి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించినటువంటి వ్యక్తి. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, నేను చేసిన పాపము, నేను చేసినటువంటి తప్పు అని పట్టుకుంది. నా కృషి మీద వచ్చింది. ఏ వైద్యం దగ్గరికి వెళ్ళడానికి స్వస్థత కాదా, ఎక్కడికి వెళ్ళడానికి స్వస్థత కాదా, నా బంధువులు గొడవైపోయారు, నా రక్త సంబంధులు గొడవైపోయారు, నా అన్నటువంటి వాళ్ళందరూ అయిపోయారు. కానీ యేసు ప్రభువు దగ్గరికి నేను ఎప్పుడైతే వచ్చానో, ఎప్పుడైతే దైవజనులు ప్రార్థన చేశారో, నాకు చచ్చిపోవాలనేటువంటి ఆశ లేదు, బ్రతకాలనేటువంటి ఆశ కలిగింది. యేసులోనే నాకు నెమ్మది ఉంది, నిరీక్షణ ఉందని చెప్పి నేను విశ్వసించాను. దేవుడి దగ్గరికి రాగా పరిస్థితుల దేహాలు దేవుడు చేశాడు. చాలా మంది అన్నారు, కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని రూపాయి చేసుకుంటే నీకు పుట్టేటువంటి పిల్లలు అలాగే కొడుతున్నాడు. నేను నలుగురం, నాకు 2 అక్కలు, నేను చెల్లి, ఒక్కరికి కూడా మత్సమే లేదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, జీవం కలిగినటువంటి యేసుని విశ్వసిస్తున్నాం. కాబట్టి దేవుని ద్వారా యేసు ప్రభువు కోసం మనం ఏ శ్రమ అనుభవిస్తున్నాం చెప్పండి, దేవుని కొరకు ఏ నిర్ణయం చెప్పండి, యేసు ప్రభువు కొరకు ఎంత కష్టపడుతున్నాం సార్ మనం గమనించుకుంటే మనము చేసిందంత తక్కువే. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ రాకడ ఎప్పుడో, నా రాకడ ఎప్పుడో తెలియదు, నీ పోకడ ఎప్పుడో తెలియదు, కాబట్టి నీవు సిద్ధపడి ఉండాలి. వధువు సంఘంగా సిద్ధపడి ఉండాలి. రెప్పపాట నేను వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, దొంగలో నేను వస్తాను, మీరు అనుకోని గడిలో నేను వస్తాను, కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి అని అంటే మనము పరిశుద్ధంగా ఉంటూ కూడా ఆయన కార్యమయ్యే వరకు మనం ఉండాలి. ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే కనుక దేవుడి యొక్క ముఖ దర్శనం పొందుకుంటాం, కిరీటం పొందుకుంటాం, ఆయనతో యుగాలు తరతరాలు చేయడం. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుభవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు దైవజనులు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇంతవరకు చక్కటి సందేశాన్ని అందించినటువంటి ప్రభాకర్ గారికి దేవుడు తెలియపరుద్దాం. కొద్దిపాటి వాక్యాన్ని అందించినటువంటి దేవుడు మనం కొద్దిగా ఆస్తులు చెల్లిద్దాం. కాబట్టి మనము పైకి భక్తులే కనపడతా దాని శక్తిని ఆశ్రయిస్తూ అనేక మందికి ఒక మాదిరికరంగా ఉంటూ అనేక మందిని దేవుని దగ్గరికి మనం నడిపించేవారుగా ఉండాలి. ఎంతో మంది భక్తులు ఏ రీతిగా వాళ్ళు నడుచుకున్నారో వారి మార్గంలో మనం నిలవాలి, నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మరి నాయన ఎంతో పరిచయం చేసిన ఎంతో నమ్మకం ఉన్న ప్రభుత్వం, ఎంతో కన్నీరు అయ్యా నాకు ఎప్పుడైనా బాగోపోతే ప్రభావం అయ్యా వచ్చి ప్రార్థన చేసుకుని సాయంత్రం వరకు నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, బిడ్డ కొరకు వారు నా ఎంతగా ప్రార్థన చేసేవారు. అయ్యా ఎన్నోసారి బలి నేను వచ్చినప్పుడు బిడ్డ 3 సంవత్సరాలు
స్తోత్రం. గొప్ప రక్షించారు స్తోత్రం. ప్రభా నమ్మకం అది నిలబెట్టుకోవాలి ప్రభా. నాయన శ్యామ విడిచిపెట్టకుండా, సంఘ విడిచిపెట్టకుండా, కుటుంబ విడిచిపెట్టకుండా, వంద విడిచిపెట్టకుండా నీ పనిలో సాగుతో ప్రభా మందికి సాగింది స్తోత్రం. అయ్యా కుమారు గొప్ప ప్రార్థన, కోడలు ప్రార్థన, అయ్యా కుమార్తె కొరకు ప్రభా వారి మనవల కొరకు నాయన వారి పెట్టిన నాయన సంతాన కొరకు ప్రార్థన చేసి, సంఘ కొరకు ప్రార్థన చేసి అయ్యా మరి అక్కడికి ఇచ్చిన ఆయన ఈ ప్రార్థన కొరకు స్తోత్రం. నీ సన్నిధిలో ఉంది ప్రభా నీ స్తోత్రం. మేము నమ్ముతున్నా ప్రభా నీ స్తోత్రం. అయ్యా వారి చేసిన సర్వకార్యం ప్రతి స్తోత్రం. ఎవరికి బాగోపోతుందండి మాకు ఆదరించేదయ్యా, కుటుంబాన్ని తీసుకొచ్చేది, ఆడబెట్టేదయ్యా, సంఘంలో పెద్దగా వచ్చి నాయన పరిచయం చేస్తే స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా మరి తన నాయన నమ్మకాన్ని బట్టి యథార్థంగా చేసి నమ్మకంగా ఉండి మరి నాయన ఇంట్లో ఏదో చూస్తుందయ్యా వాళ్ళని వచ్చినప్పుడు నాయన తీసివేసి చోట వచ్చి నీ రాజ్యంలో స్తోత్రం ప్రభా. తండ్రి ఈ రోజు నాయన కార్యక్రమం విజయకరంగా జరిగించారు మీ స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చారు మీ స్తోత్రం. అయ్యో బంధువులు తీసుకొచ్చారు, స్నేహితులు తీసుకొచ్చారు, కుటుంబాన్ని ప్రభావ కుటుంబాన్ని నాయన కుమారులు కోడలు మానుకుంటాను హిమాచల్ మానవాళ్ళు పెట్టి స్తోత్రం ప్రభావ. మరి నాయన పర్లోకంలో పెట్టి నాయన ఎంతో సంతోషపడుతున్నాయి స్తోత్రం స్తోత్రం ప్రభావ. అయ్యా నాయన నేను నా ఇంటి వాళ్ళని నియమం సేవించాను ఎప్పుడు ప్రార్థన చేసేదయ్యా. వారు కూడా నాయన మరి తండ్రి నీ సంధికి రావాలని ప్రార్థన చేశారయ్యా. వారు కూడా నీ సంధికి వచ్చేలా సహాయం చేయ, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తారు, వారి ఇచ్చిన బిడ్డ స్తోత్రం ఎంతో ప్రార్థన అయ్యింది స్తోత్రం. ఇప్పుడు వారి నాయన ఇచ్చిన మాటలు సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం. వారి నాయన వారు నిలబెట్టి మాట్లాడిన బట్టి స్తోత్రం. ఇవి నిత్య బాబు నిలబెట్టి మాట్లాడ మంచి మరమాన్ని బట్టి స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఆత్మ కుమరించి ఇంతవరకు నీ మాట విన్నాం ప్రభా. అయ్యా తీసుకొచ్చి బిడ్డబడి స్తోత్రం. మమ్మల్ని మీ నాయన అయ్యా మరి లోపల ప్రభావ తండ్రి తల్లి కోల్పోయినా సరే పరలోకం ఒకప్పుడు మీ స్తోత్రాలయ్యండి స్తోత్రం. మీ రాజ్యం ఉన్నా నడుస్తున్నాయండి స్తోత్రం. ఏ స్పర్శ నడుస్తున్నాం తండ్రి.